ఆహా బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము బంతి ఊసె అబ్బబ్బబ్బా బంతి ఊసే బంతి ఊసె బంతి గాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము కొమరల్లి గుల్లలాను కొడలాట కానివయ్యా ఐలేని గుల్లలాను ఆనందకాడవయ్యా చేల్ పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము గుండు దేవా సుతిమాను గుండు పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి మల్లేశుడికి బంగారి పూల రాతము ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమార్థులు. నేను మీ జోగిని నవ్యశ్రీ. నేను రోజు ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేను మన ఐలవని మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏడాది ఉగాది పురస్కరించుకొని ఉగాది ముందు వచ్చే ఆదివారం రోజు చివరి పటం వేయడం జరుగుతుంది మల్లన్న స్వామికి. అలాగే మల్లన్నకు, కేతమ్మకు, భ్రమరాంబికాదేవికి మల్లన్న కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తదనంతరం మన మల్లన్న స్వామిని పటం ఎక్కియడం, అలాగే మరి గుళ్ళోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పటం ఎక్కినం. అలాగే మన పిల్ల జల్ల పంట పైరి అందరూ చల్లగా ఉండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా మల్లన్న స్వామి కోరుకున్నాను. ఇక్కడ ఐలవేనికి అసలు చాలా క్రౌడ్ వచ్చింది. ఈసారి చాలా పబ్లిక్ వచ్చారు లాస్ట్ వారం కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. అందరికి క్షణాలు.